లవ్ కొవ్వు. లవ్ ఉన్నాడు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటాడు, కొవ్వు ఉన్నాడు కాటికి పంపాలనుకుంటాడు. నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటా అంటే దానికి ఆ అమ్మాయి కూడా సరే అంటే ఓకే, కాదు కాదు అంటే ఇదిగో ఇలా కొందరు నీచ్ కమినేగాళ్ళు ఇలా చేస్తున్నారు. వీడు చేసిన పనికి ఏం చేయాలి మీరే డిసైడ్ చేయండి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు ఈదునూరి శ్రీనాథ్ ప్రేమ పేరుతో వేధించడంతో ఓ యువతి నిండు జీవితాన్ని కోల్పోయింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బెల్లంపల్లి పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన జంగంపల్లి సాయి స్నేహితును మహమ్మద్ ఖాసిం బస్తీకి చెందిన ఈదునూరు శ్రీనాథ్ కొంతకాలంగా ప్రేమ పేరుతో తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. మానసికంగా శారీరకంగా సదరు యువతిని వేధించాడు. ఈ వేధింపులకు తాళలేక సాయి స్నేహిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాలకు తరలించి ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వైద్యం పొందుతూ మంగళవారం కన్నుమూసింది. సాయి స్నేహిత తండ్రి శేషగిరి బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తన కూతురు మరణానికి శ్రీనాథ్ వేధింపులే కారణమని ఫిర్యాదిచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా కుటుంబం నాశనం అయ్యేటట్టు ఉంది సార్. నా కుటుంబాన్ని మీరే కాపాడాలి. యువతి మరణానికి ప్రధాన కారణమైన ఈదునూరి శ్రీనాథ్ను టీఆర్ఎస్వి నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు బడకల శ్రావణ్ ప్రకటించారు. సాయి స్నేహితును ప్రేమ పేరుతో వేధించి ఆమె మరణానికి కారణమన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీనాథ్పై చర్య తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఇటీవలే ఈదునూరు శ్రీనాథ్ను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టీఆర్ఎస్వి బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షునిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా ఇలాంటి సంఘటనను తాము సహించమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్వి అధ్యక్షునిగా కొనసాగుతున్న ఈదునూరి శ్రీనాథ్పై వచ్చినటువంటి ఆరోపణలు చూసి అతన్ని బీఆర్ఎస్వి అధ్యక్షుని పదవి నుండి కూడా తొలగించడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఇటువంటి వారికి మా పార్టీలో స్థానం ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.